మనసందు నువ్వే 90స్ కిడ్స్కి అయితే బాగా గుండెకి దగ్గరైన సినిమా యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడప్పుడే ఎదుగుతున్న మన ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ కొట్టిన సినిమా మనసందు నువ్వే. మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఒక అద్భుతం జరిగే ముందు మనం గుర్తించలేము, అద్భుతం జరిగిన తర్వాత అది గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటిదే మనసందు నువ్వే. అది అన్నీ సమకూరినట్టు ఏదో ఆ, పంచభూతాలు సహకరించినట్టు ఆ సినిమా అలా కుదిరింది ఆ టైంకి. దానికి పరుచూరి బ్రదర్స్ గారు దొరకడం, ఆ రచన స్క్రీన్ పై ఇవ్వడము, విఎన్ ఆదిత్య లాంటి డైరెక్టర్ దొరకడము, ఆ వారికి తగ్గట్టు ఉదయ్ కిరణ్ గారు, రేమాసేను, సునీల్ ప్రధాన పాత్రగా చేయడం వల్ల ఆ సినిమా అదేదో అందమైన పోయం లాగా ఉంటుంది. ఆ సినిమా మనం చూస్తే మనకు ఆ వైజాగ్ అరకు మధ్యలో ఒక వెకేషన్కి వెళ్ళి ఒక టూరిస్ట్ బస్సులో కూర్చొని ఏదో మంచి సాంగ్స్ వింటూ, ఏదో ఇళయరాజా గారి సాంగ్స్ వింటూ వెళ్తుంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఆ అరకులోయలో వెళ్తుంటే, ఆ సినిమా చూస్తుంటే మనకందరికీ అదే అనుభూతి కలుగుతుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే టైలర్ మేడ్ క్యారెక్టర్లు అని ఉంటాయి. మనం అంటుంటాం టైలర్ మేడ్ క్యారెక్టర్. ఇది ఈ టైలర్ మేడ్ అంటే ఈ పాత్రకి ఇతను తప్ప ఎవరు సూట్ అవ్వరు యాక్చువల్గా. ఇదే పాత్రలు వేరే వాళ్ళని పెడితే మనం ఊహించుకోలేము, మనం యాక్సెప్ట్ చేయలేము. అలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి మన తెలుగు ఇండస్ట్రీలో. శ్రీకృష్ణుడు పాత్ర అయితే ఎన్టీఆర్ గారు, ఆయన ఆయన తప్ప మనం ఎవరిని ఊహించుకోలేం ఆ క్యారెక్టర్లో. గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్, ఇలా సమరసమారెడ్డి బాలయ్య బాబు, ఓకే, ఇలాంటి క్యారెక్టర్స్ని టైలర్ మేడ్ క్యారెక్టర్లు అంటారు. వీళ్ళు తప్ప వేరే వాళ్ళు చేస్తే మనం చూడము, యాక్సెప్ట్ చేయలేము. అలాంటి క్యారెక్టర్ మనసంత నువ్వే ఉదయ్ కిరణ్ గారికి వచ్చింది. అది ఎంత ఆ క్యారెక్టర్కి ఉన్న నిజాయితీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ మొత్తం అన్నీ యాక్చువల్ ఉదయ్ కిరణ్కి యాప్ట్ అవుతాయి. తను ఆ రోజుల్లో ఉన్న అతని సాఫ్ట్ ఇమేజ్, లవర్ బాయ్ ఇమేజ్, తన మీద సింపతి, తన ఫేస్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ప్రతి ఒక్క ఆడియన్కి తన మీద ఒక సింపతి వస్తుంది. అలాంటి ఇమేజ్ ఉన్న హీరోకి సేమ్ క్యారెక్టర్ దొరకడం వల్ల జీవించేసాడు అనుకోవాలి. లేకపోతే ఆ పాత్ర అతని మీద ప్రభావం చూపిందో తెలియదు, లేకపోతే ఇతను ఆ పాత్ర మీద ప్రభావం చూపించాడో తెలియదు, కానీ ఆ పాత్ర ప్రతి ఒక్కరి మనసులో ముద్రించుకుపోయింది ఇప్పటికీ.